కాదు, నా పిరికితనం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మేడం. కొంచెం వివరంగా చెప్పండి. చెప్తాను. హిమాలయాల్లో పుట్టిన గంగానది సముద్రంలో ఎలా కలుస్తుందో, అది ఎన్ని మెలుకలు తిరుగుతుందో, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటుందో, ఎన్ని డ్యాములు దాటుతుందో, నా జీవితం కూడా అత్తారింటికెళ్ళాక అన్ని ఆటుపోట్లకు గురైంది. మా అత్తయ్య చూపిన నరకం నుంచి నా కథను మొదలు పెడతాను. ఇదిగో కోడలి పిల్ల వనిత, ఇలా రాయే బేగా. పిలిచారా అత్తయ్య గారు? పిలవలేదు, కుక్కలా మురిగాను, అరిశాను, వినబడలేదానే? సెవిన పర్లా? నేను పక్కనే ఉన్నానుగా అత్తయ్య గారు. నీకు బెమ్మ శివుడేమో అనుకుని అరిచానులే, మాయిదారి సంతాని. నాకు సెవుళ్ళలేదు అత్తయ్య గారు. ఆ విషయం నువ్వు చెబితే నేను నమ్మనే పీనుగా. మీ వాళ్ళు చేసిన మోసానికి మీ వంశం మీదే నమ్మకం పోయిండది. మా వాళ్ళు సుతా ఏం చేశారు అత్తయ్య గారు? అత్తగారింటికి నేను సాగనంపేటప్పుడు నీకు 6 జతల సీరలు, రైకల గుడ్డలు పెట్టాలని మీ వాళ్ళకి తెలిసి సావదే సుంచుముఖందానా. ఆ సీరలు నేను కట్టుకుంటే నువ్వేం కట్టుకుంటావే? ఉత్తబిత్తలు తిరుగుతావా? మీ పాసీర్లు కట్టుకుంటాంలే అత్తయ్య గారు. ఇయాల సంధి ఇంటి పని, వంట పని, పెంట పని నువ్వే చెయ్యాల. అందుకే కోడలంటే జీతం లేని పని మనిషి అని పెద్దలు అంటారు. అలాగే అత్తయ్య గారు. మన ఇంటి పని మనం చేసుకుంటే తప్పెట్టవుతుంది. అట్టాగే అత్తయ్య గారు. అట్టాగే అని పళ్ళు కొరుకుతావేమే సుప్పనాతిదానా? అంటే మా అత్తయ్య దున్నపోతులో బలిచుండాది, వంట వార్పు చేయొచ్చు కదా అని లోన తిట్టుకుంటున్నావు కదా? లేదత్తయ్య గారు. అత్తయ్య గారంటే తల్లితో సరి సమానం కదూ. నా తల్లి నేను గౌరవించినట్టే మిమ్మల్ని కూడా గౌరవిస్తాను, ప్రేమిస్తాను. ఈ సొంటి తీయని మాయదారి మాటలు చెప్పి నన్ను మచ్చిక చేసుకోవాలని చూడమాకే. నేను మా అత్తగోని తల్లిలా ప్రేమించిన నన్ను రాచి రంపాన పెట్టింది పాపిష్టి నా పర్రా. అందుకే కుక్క సావు సచ్చింది. కుక్క కరిస్తే కుక్క సావు సచ్చింది అత్తయ్య గారు? కాదహే, నేను కుక్కలా కాపలా కాసి దానికి కూడెట్టకుండా సంపానులే. అందుకే నా చేతిలో కుక్క సావు సచ్చింది. మొదనష్టప్పీనుగా. పాపం. పాపం కాదు, పుణ్యం. మా అత్తయ్య గారు సచ్చిన రోజు నేను పండగ చేసుకున్నారు. నువ్వు కూడా నన్ను అట్టా సంపాలని చూడమాక. అయ్యో రామరామ, ఎవరైనా తల్లి లాంటి అత్తయ్యని సంపాలని చూస్తారా? పురుగులు పడి సావరు. ఈ కాలం కోడళ్ళు అలాగే అత్తలను సంపుతుండారు. అత్తయ్య ఎప్పుడు సస్తుందా, ఇంటి పెత్తనం ఎప్పుడు చెయ్యాలా అని గోతికాడ నక్కల్లా కాసుకుంటారు ముదనష్టపు కోడళ్ళు. నేను అట్టంటి దాన్ని కాదు అత్తయ్య గారు. ఆ ముక్క నువ్వు కాదు, నేను చెప్పాలి. అలాగే అత్తయ్య గారు. అలాగే అత్తయ్య గోరు అంటూ గోళ్ళు కొరుకుంటూ ఇంకా రాయిలా నా ముందే నిలబడతావే? బేగ వెళ్ళి సావు. అలాగే అత్తయ్య గారు, వెళ్తాను. వెళ్తాను అని అలా పని మనిషిలా వెళ్తావే? నువ్వు ఈ ఇంటి పని మనిషివి కాదు, కోడలివి. నా కాళ్లకు మొక్కి సావు. పందిట్లో మొక్కాను కదా అత్తయ్య గారు. అయితే మాత్రం మరోసారి వంగి కాళ్లకు మొక్కితే నీ కొవ్వు కరుగుద్దా? అలాగే అత్తయ్య గారు. మా అమ్మ కాళ్ళు మొక్కనేటి. పైపైన మొక్కుబడిలా మొక్కుతావే? 2 చేతులు నా పాదాల కాంచి గుడిలో నూకాలమ్మకు మొక్కినట్టు బత్తితో మొక్కాలి. మీ అమ్మ నీకు నేర్పలేదా? అవునులే, మీ అమ్మనే 10 మందిలో ఒకేసారి నా కాళ్ళకు మొక్కింది. నిన్ను సాగనంపేటప్పుడు నా కాళ్ళకు మొక్కాలనే మంచి బుద్ధి దానికి రాలేదు. దానికి లేని సంస్కారం నీకెట్టా వస్తుందిలే. తప్పైంది అత్తయ్య గారు. ఇక నుంచి రోజుకోపారి మొక్కుతాను. ఈ దొంగ భక్తికి ఏం తక్కువ లేదు. బేగ ఇంటి పనులు చేసి తానమాడి తయారవు. ఈ నేతిరికి నీకు మునుగుప్పు కార్యక్రమం ఉండాది. మునుగుప్పు అంటే? శోభనం రాత్రే. పోండి అత్తయ్య గారు. అంత సిగ్గు ఒలకబోయమాక. ఈ కాలం పిల్లలకు మనువాడొక ముందే ఎవరితో పడితే వాడితో శోభనం చేసుకుంటున్నారు. నువ్వు కూడా. ఏంటత్తయ్య గారు? ఏమో, ఎవరికి తెలుసు ఏ పుట్టలో ఏ పాముందో. సరే, నేను వెళ్ళి పని చూసుకుంటాను. అప్పుడే వెళ్తావా? ఏ, నేను గయ్యాళి గంపలా నిన్ను తిడుతున్నాను అనే కదా నీ ఉద్దేశం? కాదత్తయ్య గారు. పైకి పూతరేకుల్లా తీయగా ఊకొడుతుండవు గాని లోపల మాత్రం నన్ను తిట్టుకుంటుండావని తెలుసు. ఈ అత్తపోరు అప్పుడే మొదలైంది ఏంటిరా దేవుడా అని తిట్టుకుంటున్నావు. నీ పెదవులు అబద్ధం చెప్పినా నీ దొంగ సూపులు నిజం చెబుతుండాయిలే. ఇంకా గుడ్లు మిటకరిసి చూస్తావే? వెళ్ళి పని చేసి తగలడు.
అట్టాగే అత్తయ్య గారు. ఆ, అట్టాగానే ఎట్ట పారిపోతుండదు. అత్త తిడుతుంటే ఓపికగా వినాలని లేనట్లుంది దీనికి. అక్కడికి నేనేదో రాచి రంపాన పెడుతున్నట్లు. మా ఐదారి సంబంధం పిల్ల పెద్దదైనా గుణవంతురాలని నలుగురు చెబితే నమ్మి సచ్చాను. వనిత వనిత తలుపు దగ్గరే నిల్చుండావే, గదిలోకి రా. అట్టా శోభనం గదిలోకి వచ్చి కొత్త పెళ్లి కూతురులా తలంచుకొని నిల్చుంటే పిల్లలు ఎట్ట పడతారు. ముందు నా కాళ్ళు మొక్కు. అట్టాగేనయ్యా. శోభనం రాత్రే కాదు, ప్రతి రాత్రి నా కాళ్ళు మొక్కాల, నా దీవెనలు తీసుకోవాలా. రాత్రి వేళ నీ కాళ్ళు నా కాళ్ళను తాకుతాయిగా, కాబట్టి తెల్లారి లేవగానే నా కాళ్ళు మొక్కాలి. ఇలా అట్టాగేనయ్యా. ముందు గిలాసులోని పాలివ్వు, ఆ తర్వాత మురిపాలు ఇవ్వాలి. అట్టాగేనయ్యా. ఇదేంటి శోభనం రాత్రి ఎండి గిలాసులో పాలట్టుకు రావాలని తెలియదా? స్టీల్ గిలాసులో తెచ్చావేంటే? అత్తయ్య గారు ఇందులోనే ఇచ్చారు. మీ అయ్యమ్మల్ని కట్టం కింద ఎండి గిలాసు ఇస్తే కదా శోభనం రాత్రి ఎండి గిలాసులో పాలు ఇవ్వాలనే ఇంగిత గానం మీ వాళ్ళకి లేదుగా. పోనీలేయ్యా. ఏంది పోనీ ఇవ్వాలి? మన పెళ్లి కూడా సరిగ్గా చేసి సావలేదు. మీ వాళ్ళు పెళ్లి భోజనంలో అప్పడాలు కూడా పెట్టి సావలేదు. ఎదవలు లడ్డూలు మరీ పిల్లలు ఆడుకునే సైజులో చేశారు. 10 మందిలో నా పరువు పోయినదే. ఆ విషయాలు నాకు తెలియదయ్యా. నేను అలకపోయినప్పుడు చేతికి గడియారం కొనిస్తానని మీ నాన్న నా కాళ్ళు పట్టుకున్నాడు. సర్లే అని ఒప్పుకొని సచ్చా. తీరా చూస్తే అది లోకల్ నాసిరకం గడియారం, ఫుట్పాత్ల మీద దొరికే నాసిరకం సరుకు. ఆ విషయాలు అస్సలు నాకు తెలియదయ్యా. మీ వాళ్లే కాదు, నువ్వు కూడా నాసిరకం దానిలా ఉన్నావు. పెళ్లి మంటపంలో తలంచుకుని కూసోకుండా మగోళ్ళని మురిసిపోతూ చూసావు. అందులో నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేంటి? బాయ్ ఫ్రెండ్ అంటే? మరి అంత నంగనాచిలా మాట్లాడకు. అబ్బాయిలతో పాటు కలిసి 10వ తరగతి వరకు చదివావు. ఆ మాత్రం తెలియదా నీకు? తెలుసు, అంతా తెలుసు. కానీ ఏమీ తెలియని నంగనాచిలా మాట్లాడతారు నీ బోటి అమ్మాయిలు. అయినా ఆడదానికి చదువెందుకు? అసలు ఆడది చదువు వల్లే సమాజం చెడిపోతుండాలి. ఆడది వంటింటి కుందేలులా ఉంటేనే అందం. 10వ తరగతి వరకు చదువుకున్నావు, ఏం సాధించావు? నాలాంటి 7వ తరగతి పెళ్లి చేసుకున్నావు. చదివి తప్పు చేశానయ్యా, నన్ను ఒగ్గేయ్. నేను 10వ తరగతి చదివినా 7వ తరగతి వాడిని పెళ్లి చేసుకుంటున్నట్లు ఏడుపు ముఖంతో పందిట్లో కూర్చున్నావు. అట్లాంటిదేం లేదయ్యా. అంతేకాదు, నేను నీకంటే 12 ఏళ్ళు పెద్దవాడిని కదా, నా సొంటోన్ని పెళ్లి చేసుకున్నట్లు ఏడుపు ముఖంతో నాతో పాటు 7 అడుగులు నడిచినావు. అయ్యో, అట్లాంటిదేం లేదయ్యా. కథలు చెప్పకో. నాకు ఆస్తి ఉంది కాబట్టే నన్ను పెళ్లి చేసుకున్నావు. నాకు అదే ఆస్తి లేకపోతే 7వ తరగతి చదివినా సవట నాకు వద్దు అనేదానివి. నాకంటే 12 ఏళ్ళు పెద్దవాడు అంకుల్ని పెళ్లి చేసుకుని తిరగబడేదానివి. నీకు గతి లేదు కాబట్టి గత్యంతరం లేక నన్ను పెళ్లి చేసుకున్నావు. నాకు తెలుసులే. నిజంగా అట్లాంటిదేం లేదయ్యా. కావాలంటే అత్తయ్య గారిని అడగండి. అత్తయ్య గారు అంటే గుర్తుకొచ్చింది. మా అమ్మతో వంట రాదని చెప్పినావట. నువ్వు మన ఇంట్లో వంట వార్పు చేయవా? నేను అత్తయ్య గారితో అట్టే చెప్పలేదయ్యా. అంటే మా అమ్మ నీ మీద సాడీలు చెప్పిందా? అని నేను అనలేదయ్యా. చూడు, మా అమ్మ చాలా మంచిది. ఆమె చెప్పినట్లు చేయాలి. ఆమెను ఎదిరించినా, ఆమెకు ఎదురు చెప్పినా నీ తోలు ఒలిసి చెప్పులు కుట్టించుకుంటాను. ఇంటి కోడలు అంటే కుక్కల పనులు చేసేది. ఎదురు జవాబు చెబితే నాలుక కోత్త, ఎదురు తిరిగితే తిత్తి రేత్త. అట్టగినయ్యా. వంట చేసి బట్టలు ఉతికి ఆరబెట్టాక దొడ్డి సావిట్లో ఆవులకు మేత వేయలేదంట. వేసానయ్యా. మరి వేయలేదని మా అమ్మ చెప్పిందే. అంటే మా అమ్మ అబద్ధాలు చెప్పిందనా నీ ఉద్దేశం? కంత్రిదానా? కాదయ్యా. అయినా శోభన నేత్రి ఇట్లాంటి విషయాలు ఎందుకయ్యా? అవును, ఈ కాలం అమ్మాయిలకు ఇంటి బరువు బాధ్యతలు వల్లరు. మొగుడితో శోభనం కావాలి, ఆ తర్వాత ఊర్లు తిరగడం కావాలి. ఆ మొగుడిని కొంగు కట్టేసుకొని కట్టుబానిసను చేస్తారు. తల్లిదండ్రులకు దూరం చేస్తారు. ఉమ్మడి కుటుంబం వద్దని వేరే కాపురం పెట్టిస్తారు. తల్లిదండ్రులకు అన్నదమ్ములకు దూరం చేస్తారు కదా. నేనట్టా చేయనయ్యా.
మనం పూజించే పోలేరమ్మ మీదానా. ఆహా, ఇప్పుడు చేయవు కానీ రేపటి సంధి చేస్తావు. నీ మాయ మాటలకు నీకు లొంగి నీ కొంగు పట్టుకుని తిరిగేంత సావటను కాదు. బెల్లం బెల్లం తల్లి అల్లం కాదు నాకు, బెల్లం అల్లం తల్లి బెల్లం నాకు. అట్టాగేనయ్యా. అట్టాగాని ఈ సుగ్గా చూస్తావేంటే? అంటే శోభన నేత్రి పక్కన పెట్టి ఆడంగిలా ఇట్టా తిడుతున్నాడు ఏంటి అని లోన తిట్టుకుంటున్నావు కదా. అయ్యయ్యో లేదయ్యా, మొగుడిని తిట్టుకోవడం అంటే దేవుణ్ణి తిట్టుకోవడం లాంటిదని నాకు తెలుసు. తెలుసు, నీకు అన్నీ తెలుసు, కానీ కట్నం తేవడం మాత్రం తెలియదు. ఈ పాడుబడ్డ గిలాసులో శోభనం నేత్రి పాలు తీయకూడదని మాత్రం తెలియదా నీకు? నీకు పాలకు పట్టినట్లు కొవ్వు బాగా పట్టింది. నీకు ఈ రాత్రి నుంచే కొవ్వు కరిగిస్తా. శోభన నాత్రి కొట్టారేందయ్యా? ఆ? కొట్టడం కాకపోతే శోభనం రాత్రి నుంచే నిన్ను అదుపులో పెట్టుకుంటాను. లేకపోతే చదువుకున్న నీలాంటి తిరుగుబోతు పెట్టేకిపోదు. నేను పడుకుంటానయ్యా. నువ్వు పడుకుంటే నా ముద్దు ముచ్చట్లు ఎవరు చేస్తారే? ఆ ఏడు పాపి ఆ లైట్ ఆర్పేసి తగలడు, మంచం ఎక్కు. వనిత, ఒసే వనిత. పిలిచారా అత్తయ్య గారు? కాదే, కుక్కల అరిసానే ముదనష్టపుదానా. చెప్పండి అత్తయ్య గారు. నా గురించి పక్కింటి రాంబాయికి ఏం చెప్పావే? ఏం చెప్పలేదు అత్తయ్య గారు. ఏం చెప్పందే నీ మొగుడు శోభన నేత నిన్ను కొట్టిన విషయం ఆమెకి ఎలా తెలిసింది? అది గూడెం మొత్తం టామ్ టామ్ చేసింది. మీ కొడుకే నన్ను గట్టిగా కొట్టి అరిచాడు. అది పక్కింటి గుడిసెలో వాళ్ళకి తెలిసింది. రాత్రి నీ మొగుడు కొట్టాడా అని వాళ్ళు అడిగితే కొట్టలేదని అబద్ధం చెప్పాను. నా మొగుడు పరువు నా పరువు కాదా అత్తయ్య? ఇలాంటి నంగనాచి కబుర్లు నాతో చెప్పమాక. మొగుడన్నాక సొంత పెండ్లాన్ని కొట్టక పక్కింటి పెండ్లాన్ని కొడతాడా? నా మొగుడు నన్ను గొడ్డును బాదినట్లు సితక బాధేటోడు. అందుకే వాడికి అన్నంలో ఇసం పెట్టి సంపానని గూడెంలో పుకార్లు పుట్టినాయి. అది నిజమే అనుకో, అత్తన్నాక తిడుతుంది, మొగుడు అన్నాక కొడతాడు. అందుకే ఆ దెబ్బలు సహించాను అత్తయ్య. అంతేకాదు, నా గురించి కూడా గూడెమందరికి నీచంగా చెప్పావంట. నేను కోడలి రాచి రంపాన పెడుతున్న రాక్షసిని అని. లేదత్తయ్య గారు, నేను చెప్పలేదు. మరి నేను నిన్ను తిట్టిన తిట్లు వాళ్ళకెట్లా తెలిసాయి? మీరే గట్టిగా తిడతారు, ఈది చివరి గుడిసె వరకు వినిపిస్తుంది. అది అందరికీ తెలిసిపోతా ఉంటుంది. అదేదో కాస్త మెల్లిగా తిట్టండి అత్తయ్య గారు. ఓలమ్మోలమ్మో, ఎంత మాట అన్నావే! అంటే నేను కారణం లేకుండా నిన్ను కొవ్వెక్కి తిడుతున్నానా? అంటే నేను గయ్యాళి గంపనే కదా అర్థం? అని నేను అనలేదు అత్తయ్య. అనవే, నాతో ఎందుకంటావు? వీధిలో 10 మందితో అంటావు. నన్ను గయ్యాళిదాని చేసావు. నీ వల్ల నాకున్న మంచి పేరు మొత్తం పోయింది. అయినా నిన్నెందుకు తిడతానే మాయదారి సంతవి? నువ్వు చేసే సంకరంభ చేష్టలు అలాంటివి. అయ్యో, అసలే ఉట్టి మనిషిని కూడా కాదు, కడుపుతో ఉన్నాను. రాత్రి మీ కొడుకు కొట్టిన దెబ్బలకే 1000 పుండు అయినది. ఆయన ఇప్పుడు నేనేం తప్పు చేస్తున్నాను అత్తయ్య గారు? ఇంకా ఏం చేయాలే దొంగ సంతాని. ఈ రోజు వండిన కోడి కూర ఎంత సండాలంగా ఉండావో చూసావుగా. అది బాగుందని మీ కొడుకే మెచ్చుకున్నాడుగా అత్తయ్య గారు. ఆ చెంచాగాడు మెచ్చుకుంటాడే. వాడికి పెళ్ళం బెల్లం అయ్యింది, తల్లి అల్లం అయ్యింది. వాడికి నువ్వు ఏదో మందు పెట్టి వాడిని లోబర్చుకున్న కిలాడివే. నేను నిజంగా ఆయన లోపరుచుకుంటే నన్ను రోజు ఎందుకు కొడతాడు అత్తయ్య గారు? అది కొట్టడం కాదే, నటన. నా ముందు నిన్ను కొట్టినట్టు వాడు నటిస్తాడు. కానీ వాడి నువ్వు ఏ మందుతోనో లోబర్చుకున్నావే. వాడిని ఆట బొమ్మ చేసుకుని ఆడిస్తున్నావు. లేదు అత్తయ్య గారు, నేను చెప్పినట్టు ఆయన ఎప్పుడున్నాడు? అదిగో చూసావా, సొంత మొగుడి మీదే సాడీలు చెప్తున్నావు. ఇక నా గురించి ఇలాగే సాడీలు చెప్పలేదని నమ్మకం ఏమిటి నత్తగుల్లదానా? చెప్పలేదు అత్తయ్య గారు. అసలు తప్పంతా నాదేనే.
బట్టలు సరిగా ఉతకలేదని మొన్న నీ చేతులకు కాల్చిన సీకుతో వాతలు పెట్టాను చూడు. వాతలు పెట్టాల్సింది చేతులకు కాదే, నీ నాలుకకు. ఆ నాలుకను కత్తిరితే మూగదానిలో పడుంటావు ఇంట్లో. రాత్రి మీ కొడుకు కొట్టిన దెబ్బలకే రక్తం కారి పుండయ్యింది. తెలిసే వాడు నిన్ను గొడ్డుని బాదినట్లు బాదినా నీకింకా బుద్ధి రాలేదే. జుట్టు రాలేలా కొడితే నీకు బుద్ధి రాదే రాదే. నన్ను వదిలేయండి, మీ కాళ్ళు అట్టుకుంటాను. నన్ను అగ్గేయత్తయ్య, నన్ను అగ్గే. వదిలేస్తే మీ పుట్టింటికి పారిపోదామనే. గడప దాటితే కాళ్ళు ఇరిసేస్తాను. నిన్ను కొడుతుంటే నా చేతులు మండుతున్నాయి. నిన్ను కొట్టడం నా వల్ల కాదు. నీ మొగుడుతోనే నేతిరికి కొట్టిస్తాను. నా గురించి ఆయనకి చెప్పకండి అత్తయ్య గారు. గొడ్డన బాధినట్టు సీతక బాధతున్నాడు. పడక గదిలోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది అత్తయ్య గారు. మీ కాళ్ళు అట్టుకుంటాను అత్తయ్య గారు. ఇంట్లో కాళ్ళు అట్టుకుంటావు, గూడెంలో చెప్పులతో కొట్టిస్తావు. ఇట్టగాదే ఇక నుంచి అన్నం రోజుకు ఒక్క పూటే తినాలి. అది కూడా జైల్లో సిప్పకూడు తినాలి. రెండో పూట తిన్నావో ఒళ్ళంతా వాతలు పెడతాను. అత్తయ్య గారు ఇప్పటికే 2 పూటల అన్నం పెడుతున్నారు. ఇంకొక పూట తింటే ఎట్టా బతుకుతాను అత్తయ్య గారు? అసలే ఒట్టి మనిషిని కూడా కాదు, కడుపుతో ఉన్నాను. నా కడుపులో పెరిగే బిడ్డ కోసమైనా 2 పూటలు తింటాను అత్తయ్య గారు. కావాలంటే 1 పూట పస్తుంటాను. ఆహాహా, నీకు పుట్టబోయే బిడ్డ పేరు చెప్పి నువ్వు దున్నపోతులా మెక్కి బలుస్తావే. నీ పప్పులు నా దగ్గర ఉడకవే. ఆడదాని కడుపులో పెరిగే పెండం అన్నం తినదు. నేను 4 పిల్లల్ని గనలేదా, సాకలేదా? నాకు తెలియదా? నేను సాటి ఆడదాన్నేనే. ఆ కడుపులో పెరిగే బిడ్డ అనారోగ్యంతో అడ్డం తిరిగి సచ్చినా సరే నువ్వు 3 పూటలు తినడానికి ఈల్లేదు. 1 పూటే తినాలా. ఎక్కువగా మాట్లాడితే అది కూడా పెట్టకుండా సంపేస్తాను. అట్టగే అత్తయ్య గారు, 1 పూట తింటా, 1 పూట తింటా. నీ దొంగ మాటలు ఎవరు నమ్ముతారే? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఒట్టేసి చెప్పు. అట్టగే నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తుంటాను. 1 పూటే తింటాను. నా బిడ్డ మీద చూస్తాగా, ఆన తప్పితే నీ బిడ్డను సంపుకున్నట్లే. బాగున్నావు రాంబాయక్క? బాగుండానే వనిత. అదేంటే పిల్ల, కుండంత కడిపేసుకొని కుండ పట్టుకొని మోటబావు దగ్గరకు వచ్చినావు. ఇంట్లో తాగడానికి నీటి సుక్క లేదక్క. నీళ్లు లేకపోతే నీళ్ళొసుకున్న నువ్వు కుండలు మొత్తావా? ఈ బరువెత్తుకొని ఎట్టా నడుస్తావే తల్లి? అది కూడా రోజంతా కుండల నీళ్లు ఎలా మొత్తావు? కడుపుతో ఉన్న ఆడది బరువులు ఎత్తకూడదని తెలియదా? తెలుసక్క, కానీ ఏం చేద్దాం, కంపెడు సంసారం. నేను కాకపోతే ఇంకెవరు తెత్తారు? మీ అత్త సక్కుబాయి దున్నపోతలా ఉందిగా. మొన్నటి వరకు ఆమెనే నీళ్లు మోసేది. కోడలు రాగా అని ఆమె సాపెక్కిందా? పెద్ద మనిషి కదక్క, బరువులు మోయలేదు. ఓలమ్మో, మొన్నటి వరకు ఆమెనే నీళ్లు మోసేదిగా. ఆమె మూటబాయి దగ్గర రోజుకొకళ్ళతోటి గలాట పడుతుంది. ఆమె పుట్టుకతో నాలుకకు దూలగుంట ఆకు పూసుకుంది. నలుగురిని తిడితే గాని ఆమెకు నోటి దూల తీరదు. నిన్ను కూడా రాచి రంపన పెడుతుందా? లేదక్క, నన్ను సొంత కూతుర్లా చూసుకుంటుంది. ఇదిగో వనిత, శూర్పణఖకు సీతతో పోల్చినట్టు ఆ సుప్పనతిని మంచిదని చెప్పమాక. నా చిన్నతనం నుంచి ఆమెను ఎరుగుదును. సొంత అత్తను రాసి రంపన పెట్టి తిండి పెట్టక సంపింది. సొంత మొగుణ్ణి రాసి రంపన పెట్టి తిండిలో ఇసం పెట్టి
సంపిన దుర్మార్గురాలు. ఆమె గురించి నాకు చెప్పమాక. నువ్వు నీళ్ళకు రాగానే నీ గురించి నీ మొగుడికి సాడీలు చెప్పి నిన్ను కొట్టిత్తుందిగా. వాడో సవట తల్లి చెప్పిందే వింటాడు. ఆయన తిట్టకక్క, చాలా మంచోడు, నన్ను బాగా చూసుకుంటాడు. ఇదిగో వనిత, నీ మొగుణ్ణి తిడితే నీకు పౌరుషం రావచ్చు, కానీ అతను ఎలాంటోడో ఎలాంటి తిక్కలోడో మా గూడెంలో అందరికీ తెలుసు. వాడి సగం సంపాదన తాగుడికే తగలెత్తాడు. మన గూడెంలో తాగని మగాడెవరక్క? అవును, కాయ కష్టం చేసే మగాడు తాగుతాడు. తాగినవాడు ఇంటికొచ్చి గమ్మున పడుకోవాలిగా. పెండ్లాన్ని ఆడంగిలా తిట్టి సవటలా కొట్టడమేంటి? ఆయన నన్ను కొట్టడు, ఏదో 2-3 మాటలు తిడతాడు అంతే. ఆయన పెండ్లాన్ని తిట్టిన మగాడు మన గూడెంలో ఎవరున్నారు చెప్పు? ఇదిగో వనిత, నీ తాగుబోతు మొగుణ్ణి ఎనుకొసుకొని రామాకు. అతన్ని చూసి మా మొగుళ్ళు కూడా ఆడవాళ్ళ మీద పెత్తనం చేస్తారు. నా మొగుడు కూడా నన్ను తిట్టబోయాడు, అంతే ఉత్తికి ఆరేసిన. కుక్కిన పేనుకు మళ్ళీ కాపురం చేస్తున్నాడు. నువ్వు కూడా నీ మొగుడు మీదకి తిరగబడు. ఒక్కటి గడితే 4 వీకు. ఆ, అమ్మో, మొగుణ్ణి కొట్టడమే? అట్ట కొడితే నన్ను చంపి పారేస్తాడు. నువ్వు కొట్టకపోయినా నిన్ను కొట్టి చంపుతున్నాడుగా. పోనీలే అక్క, ఎవరి పాపం వాళ్ళదే, దేవుడు అంతా చూస్తున్నాడుగా. అసలు తప్పంతా నీదేనే వనిత. నాదా? ఏందక్క? అవును, నువ్వు అమ్మాయికురాలు కాబట్టే అట్ట అత్త తిడుతుంది, మొగుడు కొడుతున్నాడు. మాకు మళ్ళీ నువ్వు కూడా వీరనారిలా తిరగబడితే తోక ముడుతాడు. ఆ, అమ్మో, అంత ధైర్యం నాకు లేదు తల్ల. అదే, నీ పిరికితనమే నీకు శాపంలా మారింది. నీ మంచితనమే నీకు పాపంలా చుట్టుకుంది. బకరానే దేవుడికి బలిస్తారు, అదే పులిని ఎందుకు బలివ్వరు? పులి దగ్గరికి వెళ్తే మనిషి బలవుతాడు కాబట్టి. నేను నీళ్లు తొడుక్కొని వెళ్తానక్క, ఇంకా 6 కడవలు మొయ్యాలి. పరమాత్ముడు హితబోధ చేసినట్లు నీకు మంచి మాటలు చెప్తుంటే వెళ్తానంటవేంటే? అలా గట్టి మీద కూసో. ఆ 2 తోలు ఎలా వల్చాలో నేను చెప్తా. ఓలమ్మో, ఆలస్యం చేస్తే మా అత్తగారు ముందు నా తోలు తిత్తది, నన్ను ఒగ్గేయక్క. గిసింటి పిరికితనమే వద్దనేదే, నేను చెప్పినట్లు చేసయ్యే. నా పెండ్లైన కొత్తలో మా అత్త కూడా గిట్టాగే రాచి రంపన పెట్టేది. ఓపిక సచ్చిన నేను నీకు కూడులో కుటిల ఇసం పెట్టి సంపత నాయాల్ది అని బెదిరించాను, అంతే కుక్కిన పెడ్లా పడింది. నువ్వు కూడా మీ అత్తనట్ల బెదిరించు. ఓలమ్మో, అట్ట బెదిరితే ముందుగా నా కూళ్ళో ఇసం కలిపి నన్ను చంపేస్తుంది. సొంత మొగుడినే చంపింది, నన్ను ఒగ్గేతుందా? నా వల్ల కాతల్లో నన్ను ఒగ్గే, నేను పోతా. ఒగ్గేసేది లేదు, ముగ్గేసేది లేదు. ఇదంతా నిజం కాదే వెరిమాలకమా? నిజంగా చంపితే మనమే జైలుకెళ్ళి సిప్పకూడు తింటామే. ఊరికే అలా బెదిరించాలి గంతే. పానం మీద తీపికి భయంతోనైనా నిన్ను హింసించరు. అది నా వల్ల కాదులే అక్క, నన్ను వదిలే, నేను పోతా. నీ పిరికితనం తగలవడా. ఆగు, నీ కడవలో నీళ్లు నింపి నేను మోసుకొత్తాను. మా అత్తగారు చూస్తే వాతలు పెడుతుంది. నాకా? కాదే, నాకు. అయితే వీధి చివరి వరకు నేను మోసుకొత్తాను, ఆ తర్వాత నువ్వు మోసుకెళ్దువులే. అసలే 5 నెలల కడుపుతో ఉన్నావు. బరువులు మోస్తే పిండం కిందికి జారుతుంది. మేము రాళ్ళు మోసే ఆడోళ్ళం కాబట్టి బరువులు ఎత్తుతాం. కానీ నువ్వు 10వ తరగతి వరకు గొప్పగా చదువుకున్న సుకుమారివి. మాలాగా మొరటు పనులు చెయ్యలేవు. నీ కడవిలా ఇవ్వు, నేను మోసుకొత్తాను. అలాగే అక్క, అమ్మోర్లో వచ్చి ఆపదలో కాపాడా. అదేంటి వనిత, ఒక్కదానివే వచ్చావేంటి? పండగకి అల్లుడుగోరు రాలేదా? రాలేదమ్మా. రాలేకపోయారా లేక రానని చెప్పారా? రాలేనని చెప్పారు. ఎట్టా? ఏమైనాదేటి? పోయిన పండగకు మీరు కొత్త బట్టలు పెట్టలేదని నన్ను కొట్టారు. సంకురాత్రి పండగకు కొత్త బట్టలు పెట్టి గడియారం కూడా కొనిచ్చాం గదే. మన పండగ కాదమ్మా, రంజాన్ పండగకు బట్టలు పెట్టలేదని నన్ను కొట్టాడు. రంజాన్ పండగ మన పండగ కాదు గదనే. రంజాన్ వచ్చినా క్రిస్మస్ వచ్చినా ఏ పండగ వచ్చినా కొత్త బట్టలు పెట్టాలని వితండవాదం చేస్తున్నారు. అయ్యో, ఇది ఎక్కడి దారుణమే తల్లి. మీరే కదా మంచి సంబంధం అని నా పెళ్లి చేశారు, నరకం ఎట్టా ఉందో చూపిస్తున్నారు. తెలుసే తల్లి, నువ్వేమిటే ఇట్ట ఒక్కిపోయిన గుట్టులా బక్కసిక్కిపోయావు? అసలే 7 నెలల కడుపుతో ఉన్నావు. కడుపు నిండా తిండి తినాలని తెలియదా? మా అత్త
అత్తగారు 3 పూట్ల కూడి పెడితే కదా కడుపు నిండా తినటానికి. రోజుకు 1 పూట గంజితో కూడి పెడుతుంది. ఏడవకు బిడ్డ, 2వ పూట కూడి అడిగితే వాతలు పెడుతుందమ్మా. ఏడవకమ్మా, ఏడవకు. వద్దు బిడ్డ, ఏడవకు. ఆకలికి తట్టుకోలేక అయ్యో, రొట్టెలు దొంగలించి దుస్తుల్లో దాచుకొని తానాలు గదిలో కూర్చొని దొంగలో తింటున్నానమ్మా. ఏడవకు, ఏడవకు. అది నా కోసం కాదు, నా కడుపులో పెరిగే నా బిడ్డ ఆరోగ్యం కోసం. ఊరుకో తల్లి, ఊరుకో. ఆ కొంప కంటే జైలే మేలు. కనీసం 3 పూటల అన్నం పెడతారు. అంతకంటే హీనంగా మారిందని మెట్టి నీళ్ళు. అవునమ్మా, నరకం ఎట్ట ఉందో చూపిస్తుంటారు. మా అత్తగారు తిట్టుండదు, మీ అల్లుడు రోజు కొడతాడు. ఎన్ని కష్టాలే తల్లి. సీతమ్మ తల్లికే కష్టాలు తప్పలేదు తల్లి. ఇక మనసు అంటే ఆడవాళ్లకు తప్పుతుందా? ఓర్చుకోవాలా. పిల్లలు పుట్టాక దానికి అవే సర్దుకుంటాయి. అమ్మా ఇదిగో, కానీ కాన్పయ్యాక మాత్రం ఇంకా అత్తారింటికి వెళ్ళనమ్మా. నేను ఎక్కడ ఉండిపోతానా? మొగుడుని వదిలేసి ఏం చేస్తావే? నీతో పాటు అడుగుకొచ్చి బీడి ఆకులేరు నన్ను నేను పోషించుకుంటానమ్మా. నా బిడ్డను నేను పోషించుకుంటాను. తప్పమ్మా. ఈ లోకం విధురాల మీద జాలి చూపుతుంది, కానీ మొగుడిని వదిలేసిన ఆడదాని మీద జాలి చూపదు. తప్పు మగవాడి వైపున్నా లోకం ఆడదాన్నే నిందిస్తుంది, కాకుల్లా పొడుచుకు తింటుంది. నేను ఆ కాకులకు భయపడి రాబద్దు గూటికి వెళ్ళలేనమ్మా. తప్పమ్మా. మొగుడిని వదిలేసి నువ్వు పుట్టింట్లో ఉంటే ముందు మా పరువు పోతుంది. అమ్మా, నేను మీకు భారం అయితే చెప్పండి. నేను ఒంటరిగా నా బిడ్డతో హాయిగా బతికిడుతాను, కానీ ఆ కొంపకి వెళ్ళను. అయ్యో, అలా బతికితే మన కుటుంబం పరువు పోతుంది తల్లే. మొగుడిని వదిలేసిన ఆడదానిగా నీకు చెడ్డ పేరు వస్తుంది. దాంతో పెండ్లి కావాల్సిన నీ 3 సెల్లెళ్ళ పెండిళ్ళు జరగవు. అక్కనే మొగుడిని వదిలేసి ఒంటరిగా ఉంటుంది. ఇక ఈ పిల్లలు బుద్ధిగా ఎట్టా కాపురం చేస్తారని పెళ్లి సంబంధాలు రావు తల్లే. అందుకని సూత్తు నిప్పుల కొలువులో దూకమంటావమ్మా? తప్పదమ్మా. నీ సెల్లెళ్ళ పెళ్లిళ్ళు జరగాలంటే నువ్వు మొగుడితో కాపురం చేయక తప్పదు. అమ్మా, అవునమ్మా, అవును. మారాణిలా ఎలిగిపోతున్న సీతమ్మ తల్లి రాముడితో పాటు 14 ఏళ్ళు అరణ్యవాసం పోయినది. ఆమె రాముడిని అడవికి పంపి మహారాణిల అంతఃపురంలో సుఖపడితే ఆ మంచి పేరు వచ్చేదా? తప్పదమ్మా. త్యాగానికి మారు పేరు ఆడది. అయినా మన తలరాత ఎట్టా ఉంటే అట్టాగే జరుగుతుంది. మనం దానిని మార్చలేం. అమ్మా, ఇలాంటి మాటలే నన్ను పిరికిదానిలా మార్చాయి. అందుకే నేను ఇంకా చదువుకొని ఉంటే బాగుండేది. అందుకే నేను చదువుకోవద్దన్నది. ఆడది చదువుకుంటే ఇలాంటి సొంత తెలివితేటలు వచ్చి మొగుళ్ళ మీదకి తిరగబడతారు. అంటే ఆ నరకాన్ని భరించమని శాసిస్తున్నావమ్మా? అవునమ్మా. ఓ ఇంటికి దేవుడి గది ఎంత అవసరమో మరుగుదొడ్డి కూడా అంతే అవసరం. వాసన వస్తోందని మరుగుదొడ్డిని కూల్చుకుంటామా? సబ్బుతో కడుక్కోమా? ఇది అంతే. కనీసం మీరు వచ్చి నా మొగుడిని మా అత్తయ్య గారిని మందులిచ్చొచ్చు కదమ్మా. అట్టా మందలిస్తే పుండు మీద కారం చలినట్టే మెట్టినింటిసియాలు పుట్టింట్లో చాడీలు చెప్పి అల్లరిపాలు చేస్తావని నిన్ను మరింత హింసిస్తారే. పెనం మీద నుంచి తప్పించుకుని పొయ్యిలో పడ్డట్టు అవుతుంది నీ పరిస్థితి. వద్దు. 2 పిల్లలు పుట్టే వరకు పురిటి నొప్పుల్లా ఈ బాధలు ఓర్చుకోవే తల్లి. తర్వాత దానికి అదే సర్దుకుపోతాయి. అలాగేనమ్మా. రాంబాయి చెప్పింది నిజమే. పెరిగే వాళ్ళు అనుక్షణం చస్తారు. నేను కూడా ఆ నరకంలో అనుక్షణం చస్తూ నిండు 100 ఏళ్ళు బతుకుతాను. నువ్వు ఏడ్చి నన్ను ఏడిపించమాకమ్మా. ఇదంతా మన తలరాత. అమ్మా.
వనిత, ఏ వనిత, ఎక్కడ చచ్చావే? ఆ చిన్నాడికి పాలిస్తున్నానయ్యా. ఇంతకీ ఆ రాంబాయికి మన గురించి ఎవరు చెప్పారే? దానికి ఎందుకే మన విషయాలు? నేనేం చెప్పలేదయ్యా. ఆ? చెప్పలేదా? పిల్లలు పుట్టిన నేను కొట్టి చంపుతున్నానని నన్ను తిట్టింది. ఏ నా పెళ్ళాన్ని కొట్టే హక్కు నాకు లేదా? పక్కింటోడి పిల్లాన్ని కొడితే కూడా ఊరుకుంటుందా? చెప్పవే వనిత, చెప్పు. నాకు నిన్ను తిట్టే హక్కు లేదా? కొట్టే హక్కు లేదా? ఉందయ్యా, కానీ నేను పచ్చి పాలింతాను కదా, కొన్ని రోజుల తర్వాత కొట్టయ్యా. ఓజస్, దానికి కూడా ముహూర్తాలు చూసి కొట్టాలేంటి? సరే, తలపేసి మజవేక్క. తప్పయ్యా, నాకు రెండో బిడ్డ పుట్టి వారం రోజులే, పైగా ఇంట్లోనే పురుడు పోసుకున్నాను. కనీసం 3 నెలలైనా మొగుడికి దూరంగా ఉండాలని పెద్దలు చెప్తారు. మరి ఈ 3 నెలలు నేను ఎలా ఒంటరిగా పడుకోవాలి? మొదన అందుకే మగాడు రెండో పెళ్లి చేసుకుంటాడు. నేను కూడా అలా చేయనేంటి? అది మీ ఇట్టమయ్యా. బాగా చెప్పావు. నీకు సవతిని తేవాలని ఉంది, కానీ మన గూడెం ఆచారం ప్రకారం పెండ్లాం బతికుండగా రెండో పెళ్లి చేసుకొని సావద్దు. సావు రేవు పెండ్లాంతోనే తేల్చుకోవాలని ముసలి పెద్దోళ్ళు చెప్పిస్తారు. ఆ ముసలి పీనుగలు సుఖపడి సావరు, నా బోటి కొర్ర కొంకలను సుఖపడని ఎర్ర. సరేనయ్యా, నేను వాకిట్లో పడుకుంటాను. పెద్దడికి జ్వరంగా ఉంది, గంటకోసారి తడుగుడ్డు పెడితేనే ఆ ఏడి సల్లారుద్ది. మరి నా ఏడిని ఎవరు సల్లారుతారే? నువ్వే చెప్పు. రావే నా వాగలాడి. పాలంతా చేయి పట్టుకొని బలవంతం చేస్తావిందయ్యా, వదిలిపెట్టు. వదులు. నిండు చూలాలని 4 నెలలుగా అడవిలోకి వెళ్ళి బీడి ఆకులు ఏరడం లేదు. ఇప్పుడు పచ్చి పాలింతనని మహారాణిలా ఇంట్లో కూర్చుని తిని బలుతుండావు. చివరికి ఈ పడక సుఖానికి దూరం చేస్తావా? రాయే. నా ఒళ్ళు ఇంకా పచ్చి పండులా ఉందయ్యా. ఆ పండును పండులా తింటేనే మజానే. మర్యాదగా రా, లేక మక్కని రావా. నిన్ను ఇలా కాదే, కాల్చిన ఇనప సొవ్వతో వాతలు పెడితే గాని నా మాట వినవు. మొగుడిని ఎదిరిస్తావే. నా సుఖం కంటే నీకు పిల్లలు ఎక్కువయ్యారే. నేను లేనిది ఆ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారే? పిల్లడు ఏడుతున్నాడయ్యా. అయ్యా వద్దయ్యా, కొట్టకయ్యా. ఇంతలు దెబ్బలు తినద్దనే రూల్ ఎక్కడున్నది? పచ్చి పాలింతునయ్యా, కొట్టద్దు. ఇంకా కావాలి, నువ్వు సావాలి. నువ్వు సస్తే గాని నాకు రెండో పిల్లలు రాదే. ముద్ర ఈ రోజు నిన్ను పెడతానయ్యా. అయ్యో దండం పెడతాను. అయ్యో దెబ్బ తగిలింది, తలకి దెబ్బ తగిలింది. వద్దయ్యా. రాజన్, నువ్వు మనిషివా పశువా? పచ్చి బాలింతను కొట్టడానికి నీకు చేతులు ఎలా లేసాయిరా? రక్తం వచ్చేలా కొడతావా? ఇగో రాంబాయ్, ఇది పెండ్లాం మొగుడి విషయం. పరాయి వాళ్ళ జోక్యం అనవసరం. నువ్వు వెళ్ళు. ఎలా వెళ్తాను రా సన్నాసి? నువ్వు తాగిన మైకంలో పచ్చి బాలింతను కొడుతుంటే ఎట్టా ఊరుకుంటాను? ఇది గూడెమా లేక వల్లకాడా? అక్క నువ్వు వెళ్ళిపో అక్క. 4 దెబ్బలేసి ఆయన అలసి పడుకుంటాడు. నువ్వు పో అక్క. నీ అమాయకత్వం తగలడా? నీ పిరికితనాన్ని చూసే నీ మొగడు పెద్ద పుడింగిలా రెచ్చిపోతుంటాడు. అదే నీ తానంలో నేనుంటేనా మొగడని చూడకుండా తాగింది దిగిపోయేంత వరకు కొట్టేదాన్ని. రాంబాయ్ అంటే నువ్వు మొగిని కొడతావా? కొట్టడమే కాదు, తోలల్సి చెప్పులు కుట్టించుకుంటా. అందుకే నా మొగడు తాగొచ్చి కుక్కిన పెండ్లా గమ్మున పడుంటాడు. నీలా అరిస్తే నాలిక గోస్తా, చెయ్యి లేపితే కాలిరిస్తా. వాడు సవట, అందుకే పెండ్లానికి భయపడతాడు. కానీ నేను వాడిలా భయపడను, మగాడిని. మగాడంటే పెండ్లాన్ని కొట్టడం కాదురా సన్యాసి. పెళ్ళం కష్టార్జితం మీద బతకడం కాదురా. వనిత రెక్కల కష్టం మీద నువ్వు నీ అమ్మ బతుకుతూ దున్న పోతుల్లా బలుతున్నారా. అయినా తప్పంతా మీ ముసలమ్మది. నువ్వు ఇంటికి రాగానే కోడల మీద సాడీలు చెప్తుంది,
నిన్ను అచ్చొచ్చిన ఆంబోతులా వనిత మీదికి ఉసగొల్పుతుంది. పచ్చి బాలెంత నువ్వు కొడుతుంటే మీ అమ్మ దొంగ నిద్రపోతుంది. అసలు మీ అమ్మ చస్తే గాని మీ కాపురం బాగుపడదు. అక్క నీకు దండం పెడతాను, గలాటని పెంచమాక. నువ్వు వెళ్ళిపో అక్క, వెళ్ళు. కండ్ల ముందు గింత ఘోరం జరుగుతుంటే ఎట్టా ఎల్లనే ఎర్రిమాలోకమా? నేను కూడా ఆడపుట్టుకు పుట్టాను. సాటి ఆడదానికి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎట్టా సుత్తు ఊరుకుంటాను? నేను చేతికి గాజులేసుకున్నా, ఊరుకోనంతే. ఊరుకోక ఏం చేస్తావే రాంబాయ్? ఏం చేస్తానా? పోలీస్ ఫిర్యాదు చేస్తాను. పోలీసు మామలతో నిన్ను 4 తన్నిస్తాను. నీ పెండ్లాన్ని కొట్టినా తిట్టినా నిన్నెవ్వరు ఏం చెయ్యరని మురిసిపోకు బిడ్డ. నీలాంటి వెధవల బెండు తీసేందుకే పోలీసులు చట్టాలున్నాయి. దీనినే ఇంగ్లీష్లో డొమెస్టిక్ వైలెన్స్ కేసు అంటారు. అంటే గృహహింస. పెండ్లాన్ని తిట్టినా కొట్టినా జైల్లో పెట్టి సిప్పకుడు తినిపిస్తారు. అక్క నీ కాలు పట్టుకుంటాను, నువ్వేనే చెల్లిపోక్క. ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఈ సచ్చినోడు నేను సంపేలా ఉన్నాడే. ఇప్పుడు నువ్వు నాతో మా గుడిసెకరా. రేపు గూడెంలో పంచాయతీ పెట్టి వీడు కొవ్వు కడిగిత్తా. పద. ఏ రాంబాయ్, నా పెండ్లం రాదు నీతోని. వనితను మర్యాదగా నా గుడిసెకు పంపించు. లేదా నీకు తెలుసుగా, నాకు పోలీసులతో పరిచయాలున్నాయి. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నీ మత్తు దిగేంత వరకు కొట్టించేలా చెయ్యకు. సరే వనిత, ఈ ఒక్క రాత్రి రాంబాయితో వెళ్ళు. ప్రతి రాత్రి తీసుకెళ్ళలేవుగా. రేపు చెప్తాను నీ పని. అసలు మన గూడెం పంచాయతీలోనే అటో ఇటో తీర్చుకుంటాను. గూడెం గొడుపోయిందా, నాకు న్యాయం చేయరా చూస్తాను. గూడెం పంచాయతీలో నా మొగుడు గురించి నేను చెప్పేది ఏం లేదు పెద్దయ్య. నా మొగుడు నన్ను బాగానే చూసుకుంటున్నాడు. మా అత్తగారు కూడా చాలా మంచిది. ఏదో అప్పుడప్పుడు తల్లిలా నన్ను మందలెత్తది, కానీ నన్ను హింసించదు. వనిత, నీ పిరికితనంతో గూడెం పంచాయతీలో అబద్ధం చెప్పకు. పెద్దల ముందు నిజం చెప్పు. లేకపోతే నిన్ను నీ మొగుడు నీ అత్త ఇంకా ఎక్కువగా కాల్చుకు తింటారే. నీ 2 పిల్లల బతుకులు ఆగమైతాయి. పెద్ద ఆయన, కందోకు లేని దురద కత్తిపీటకు ఎందుకు చెప్పు? నా పెండ్లానికి లేని బాధ రాంబాయికి ఎందుకు? మా సంసారాన్ని రోడ్డు కీడుతోంది. రాంబాయి కావాలని ఈ పంచాయతీ పెట్టింది. నా పరువు తీస్తోంది. నేను నా పెండ్లాన్ని బాగా చూసుకుంటున్నాను. మా అమ్మ కూడా నా పెండ్లాన్ని కన్న కూతురులా సాగుతోంది. సంసారం అన్నాక చిన్న చిన్న తగువులు ఉంటాయి. మా కొంపలో కూడా చిన్న చితగా తగువులు ఉన్నాయి. ఏ మీ ఇంట్లో కూడా పెండ్లా మొగుడు తగవులు లేవా? మీరు కూడా ఇట్ట పంచాయతీలో పరువు పోగొట్టుకుంటున్నారా ఏంది? ఇదిగో రాజన్, నువ్విట్ట పంచాయతీలో పెద్దల ముందు సిలక పలుకులు పలకమాక. నువ్వు పెండ్లాన్ని గొడ్డును బాదినట్లు బాదుతున్న విషయం మొత్తం గూడానికి తెలుసు. ఆ అన్యాయం ఎవ్వరు సహించరు. నా పెండ్లమే సహిస్తోంది. ఇది తప్పనడానికి మధ్యలో మీరెవరే? ఒరేయ్ రాజన్, పెళ్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది. లోకం చూడలేదని అది మురిసిపోతుంది. నువ్వు నీ తల్లి ఆ అమాయకురాలిని ఎట్టా రాచి రంపాన పెడుతున్నారో గూడానికి మొత్తం తెలుసు. నువ్వు ఎన్ని శుద్ధ పూస మాటలు మాట్లాడినా మేము నమ్మము. 6 ఏళ్లుగా మేము నీ భాగవతం చూస్తూనే ఉన్నాం. మరి రాజన్కి అలా గడ్డి పెట్టు పెద్దాయనా. ఆ అమాయకురాల్ని కాపాడుండ్రి. నేను ఏ తప్పు చేయలేదు పెద్దయ్య. అవును, నా కొడుకు ఏ తప్పు చేయలేదు. నా కోడలే నా కొడుకుని హింసించి చంపుతోంది. నువ్వు నోరు ముయ్యవే ముసల్పీనుగా. అసలు నీ వల్లే పెండ్ల మొగడు మధ్య సిచ్చు రేగుతుంది. ముసలి గుంటనక్క, నువ్వు సస్తే గాని అలా కాపురం బాగుపడదు. అవును రాజన్, మీ అమ్మ పెద్ద జలంతర్గామి. సొంత అత్తనే చంపింది. సొంత మొగుడి చావుకు కారణమైన రాక్షసి. నువ్వు ఆ ఇల్లు విడిచి వనితమతో కొత్త కాపురం పెట్టాలి. మరి సరేనా? అదెట్టా వీలవుతుంది పెద్ద ఆయన? ఆమెకున్న 2 కొడుకులు ఇల్లు వదిలి పెండ్లామలతో పట్టణంలో వెళ్ళారు. నేను చివరి కొడుకుని. నా తల్లి నాకాడే ఉంటుంది. ఆ ముసల్ది మీ దగ్గరుంటే మీ కాపురం సక్కబడదు. నీకు తల్లి కావాలో పెండ్లం కావాలో తెలుసుకో. నాకు నా తల్లే కావాలి. మరి పెండ్లాన్నేం సత్తావు? నన్ను పంచాయతీకి ఈడ్చి నా పరువు తీసిన దీన్ని వదిలేసి 2వ పెళ్లి చేసుకుంటాను. నీ మొహానికి ఒక పెండ్లానికే 3 పూటలు తిండి పెట్టలేవు. సచ్చినోడా, నీ బతుక్కు 2వ పెండ్లం కావాలా?
పిచ్చి పిచ్చిగా వాగితే గూడెం నుంచి ఎలేత్తాం. నోరు మూసుకొని వనితతో కాపురం చేయరా సన్యాసి. విన్నావా రాజన్? నువ్వు వనితనే ఏలుకోవాలి. ఆమెను వదిలేస్తే నిన్ను మేమే చెప్పుతో కొట్టి కులం నుంచి ఎలివేస్తాం. ఓ ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే పెద్దలం చూస్తూ కూర్చోలేము. మాకు కూడా అసొంటి ఆడబిడ్డలు ఉన్నారు. నిన్ను కటకటాల పాలు చేస్తాం. ఎదవా ఎదవా అన్నారా ఎదవా. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు పెద్ద ఆయన? నీకు నీ తల్లికి ఇదే చివరి హెచ్చరిక. ఇక నుంచి వనితను తిట్టినా కొట్టినా మేము ఊరుకోము. నిన్ను నీ తల్లిని పోలీసులో కప్పగించి సిప్పకూడు తినిపిస్తాం. ఆ సిప్పకుడు వద్దనుకుంటే వనితను ఆ ఇద్దరు పసిబిడ్డలను బాగా చూసుకోవాలి. అర్థమైందా? అర్థమైంది. ఇప్పటి నుంచి నా ఇద్దరు పిల్లల్ని, నా భార్యను మంచిగా చూసుకుంటా. నువ్వు తాగొస్తే గుడిసె ఆరుబయట పండుకోవాలా. ఇక నుంచి ఆ ముసల్ది కూడా బీడి ఆకులు ఏరడానికి అడవికి పోవాలా. నువ్వు కూడా రిక్షా తొక్కి సంపాదించి పెండ్లాన్ని తల్లికి కూడు పెట్టాలా. ఆడంగిలా సెట్టు కింద కూర్చొని తాగొద్దు. ఇది కులం పెద్దల ఆన. ఏం రాజన్, అర్థమవుతుందా మరి? అట్టాగే పెద్ద ఆయన. ఇక నుంచి వనిత కండ్లలో నుంచి కన్నీటి బొట్టు రాలితే నీ ఒంట్లో నుంచి రక్తం బొట్లు రాలుతాయి. జాగ్రత్త బిడ్డ. అట్టాగే. ఎల్లు. ఇదే గూడెం చివరి హెచ్చరిక. హద్దులు దాటావో తోలు తీస్తా. ఇక బా. అర్థమైందా రాజన్? అందరూ పెద్దలు తీర్మానించినట్టు ఇక ఇంటికి వెళ్ళి చక్కగా భార్యతో సంసారం చేయి. వెళ్ళు. అట్టాగే పెద్ద ఆయన. ఒసే వనిత, ఎక్కడ తగలడ్డావే? పిల్లాడికి పాలిస్తున్నాను అత్తయ్య. ఇస్తావే? ఆ పిల్లకి పాలివ్వక నా కొడుక్కి ఇడాకులు ఎందుకు ఇస్తావు? మా కొంపలోనే పడున్నావే. నీ బతుకు సెడా. ఎందుకే ఆ పాడు బతుకు? ఏ నూతిలోనో గొయ్యిలోనో పడి సావరాదే? ఏంట మాటలత్తయ్య గారు? కావాలంటే అమ్మరుగుళ్ళో దీపం కూడా ఆర్పుతాను. ఆ, గుడిలో దీపాలు కాదే, కొంపలు ఆర్పుతావు. వాడు నిన్ను కొడితే తప్ప 4 దెబ్బలేయగానే గూడెం మొత్తం వినేలా లబోదిబోమంటావు. గూడెంలో పెద్దలు నన్ను నా కొడుకుని తిడుతున్నారే. నీ వల్లే మా పరువు మొత్తం పోయిందే ముదనష్టపీనుగా. అయితే నేను సత్తానత్తయ్య. సత్తాను అని 6 ఏళ్లుగా ఊరిస్తున్నావు. ఒక్కసారైనా సచ్చావా? నువ్వు సస్తే నా కొడుక్కి దర్జాగా 2వ పెళ్లి చేస్తానే. ఇదిగో ఇప్పుడే సత్తాను. సావు. నువ్వు సత్తే నేను పండగ చేసుకుంటాను. ఏంటి పౌరుషంగా చీర తీసి వాసానికి కడుతున్నావు? సావు, నేను కూడు తింటాను. అత్తయ్య, ఇదిగో నేను నిజంగానే ఊరేసుకొని చస్తున్నాను. నా ఇద్దరు పిల్లల్ని మీరే చూసుకోండి. అట్టాగే. ముందు నువ్వు సచ్చి తగలడు. అదేంటి, నేను ఊరేసుకుంటుంటే మా అత్తయ్య గారు హాయిగా కూడు తింటుంది, సంతోషంగా చూస్తుంది. నన్ను ఆపదే. ఇంకా సావలేదా? ముహూర్తం బాగోలేదా ఏంటి? యమగండ ఉందా? నేను చస్తే నా పిల్లల్ని ఎవరు చూస్తారో? వద్దు, నేను సావద్దు. నేను చస్తే నా ఇద్దరు పిల్లలు తండ్రి అనాథలవుతారు. నా మొగుడు 2వ పెళ్లి చేసుకొని హాయిగా సుఖపడతాడు. నేను ఎర్రి దానిలా సచ్చి సాధించేది ఏముంది? ఏం లేదు. నా పిల్లల్ని అనాథల్ని చేయడం తప్పు. నేను బతకాలి. నా కోసం కాదు, నా ఇద్దరు పిల్లల కోసమైనా బతకాలి. సావు ఏ ఒక్క సమస్యకు పరిష్కారం కాదు. బతికి సాధించాలి. కాబట్టే నేను బతికి సాధించాలి. అవును, నేను బతికి సాధించాలి. వీళ్ళ మొక్కల మీద కొట్టినట్టు బతుకుతాను. ఏంటి వనిత నువ్వు చెప్పేది? అవును రాంబాయక్క, నేను ఊరేసుకొని సావబోయాను. మా అత్తయ్య గారు అది సూత్తా హాయిగా కూడు తిన్నది. నా సావుని కండ్లారా చూడాలని తప్పించిందే కానీ నన్ను ఆపాలని చూడలేదు. అట్టండి దానికోసం నేనెందుకు సావాలి? బతికి చాలా మంచి పని చేసిన వనిత. కానీ మూటముళ్ళే సర్దుకొని ఎడికి పోతున్నావు? నేను నా మొగుడిని వదిలేసి ఒంటరిగా బతకాలనుకుంటున్నాను. 2 సంటి పిల్లల్ని వేసుకొని పుట్టింటికి వెళ్తావా? ఎల్లనక్క,
మా పుట్టింటాళ్ళకి నేను భారంగా తలుచుకోలేదు. మొగుడిని వదిలేసి నేను ఆ ఇంట్లో ఉంటే నా ముగ్గురు చెల్లెలకు పెళ్లి సంబంధాలు రావు. మరి ఒంటరిగా ఎక్కడికి వెళ్తావే? పట్టణానికి వెళ్తాను. ఏ కూలో నాలో చేసుకొని నా బతుకు నేను బతుకుతాను. నా పిల్లల్ని బతికించుకుంటాను. పట్టణంలో ఒంటరిగా ఉంటావా? నేను ఒంటరిదాన్ని కాదక్క. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అక్కడ ఏం చేస్తావే? ధనవంతుల ఇంట్లో పని మనిషిగా చేరతాను. కూలి నల్లి చేస్తాను. రెక్కలు ముక్కలు చేసుకుంటాను. ఎట్టాగో 10వ తరగతి చదివాను. ఇంటర్ డిగ్రీ చేసి మంచి కొలువు చేసుకుంటాను. అదంతా తేలిగ్గాదే వనిత. తెలుసక్క, ఈ వనిత తలుచుకుంటే ఏం కాదు. కానీ వనితలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. నీ ఆలోచన మంచిదే వనిత, కానీ అదంతా తేలికైన పని కాదే. పన్నంటి బిడ్డను కనాలంటే పురిటి నొప్పులు తప్పవక్క. జీవితంలో ఏదో ఒకటి సాధించాలంటే కట్టాలు తప్పవు. ఇప్పుడు మాత్రం నేను సుఖపడుతున్నానా? నాకున్న కట్టాలు చాలా వరకు తప్పుతాయి. ముఖ్యంగా అత్తపోరు, మొగుడు దెబ్బలు తప్పుతాయి. అది చాలు. సరే నీ ఇట్టం, కానీ నీకు నేను అండగా ఉన్నానని మరవకు. నీకెప్పుడు ఏ సాయం కావాలన్నా నాకు చెప్పు, తప్పక చేస్తాను. నువ్వే నాకు ఆదర్శం అక్క. నిన్ను చూసే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నీ తెగింపు నాకు నచ్చింది. నీ మొండి ధైర్యం నాకు నచ్చింది. ఆడది అబల కాదు, సబల అని నువ్వు గూడెల్లో నిరూపించావక్క. నేను పట్టణంలో దాన్ని నిరూపిస్తాను. నాలాంటి పిరికిది రోజు సచ్చుద్ది, కానీ నీలాంటి ధైర్యశాలి ఒకేసారి సచ్చుద్ది. నేను కూడా ధైర్యశాలిలా మారి ఒకేసారి సత్తానక్క. ఏంటోనే, నీ మాటలు నాకు అర్థమైతలేవు. సరే వెళ్ళు, ధైర్యంగా బతుకు. మరోసారి ఎటువంటి ఆలోచన రానివ్వ మాకు. ఇగో ఈ డబ్బుంచుకో. అట్టగే అక్క. మీరు 100 జన్మలకు సరిపడ్డ